నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు ఉన్నారు. త్రిమూర్తులు గారితో మాట్లాడదాం. నమస్తే త్రిమూర్తులు గారు. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నా. సార్, ముందుగా మిమ్మల్ని ఈ ఫేస్ కార్యక్రమానికి పిలవటానికి ప్రధానమైనటువంటి కారణం గత వారం 2 వారాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు, అదేవిధంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి కందుకూరు ఇన్సిడెంట్కి సంబంధించి మీరు అక్కడ ఆ ఇన్సిడెంట్కి సంబంధించి మీరు వెళ్ళటం, పరామర్శించటం. సో ఎప్పుడైతే మీరు ఆమంచి కృష్ణమోహన్ గారు లాంటి వ్యక్తులు అక్కడికి నేతలు వెళ్ళి పరామర్శించారో ఇది ఆ తర్వాత రాజకీయ రంగు కూడా పులుముకుందనేటువంటి వార్తలు వచ్చాయి. సాక్షాత్తు కొంతమంది మాజీ డీజీ లాంటి స్థాయి ఉన్న అధికారులు జగన్మోహన్ రెడ్డి గారే మిమ్మల్ని పంపించి కులాల మధ్య ఒక చిచ్చు పెట్టాలని చెప్పేసి ఆయన ఏదో ప్రయత్నం చేశారని మీ మీద మాట్లాడారు. ఎవరో మాట్లాడింది? డీజీ ఎవరైతే రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వర గారు. అవును. సో మిమ్మల్ని వైసీపీ అధిష్టానం మిమ్మల్ని పంపించిందని మాట్లాడారు. అంటే ఆయనతోటి నాకు బాగా పరిచయం ఉంది. గతంలో 2014 నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆయన డీజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసేటప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముద్రగడ పద్మనాభం గారు ఆమర నిరాహార దీక్ష కూర్చుంటున్నారని అనౌన్స్ చేసినప్పుడు అక్కడికి నేను వెళ్తుంటే నన్ను వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆ ఫోన్ చేసింది కూడా ఈయన ఎవరో కాదు, మీకు వెంకటేశ్వరే. నేను మొన్న చెప్పలేదు ఆ ఇంటర్వ్యూలోని, కానీ నా పేరు చెప్తూ మాట్లాడిన తర్వాత నేను సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. ఆయన మొన్న మాట్లాడేటప్పుడు 27 సంవత్సరాలు 27 సంవత్సరాల క్రితం జరిగినటువంటి శిరోమండలం కేసు గురించి మాట్లాడుతూ నన్ను రాయబారిగా పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది మాట్లాడారు. అవును. ఇది ఎందుకు చెప్తున్నానంటే దానికి సమాధానంగానే 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఈయన డీజీ ఇంటెలిజెన్స్లో ఉన్నది పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే నేను వెళ్తుంటే నేను నా పక్కనే బోండా ఉమా కూడా కూర్చున్నారు. మేమిద్దరం కలిసి వెళ్తుంటే నాకు ఎవరో అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రాజప్ప గారు బోండా ఉమా గారికి చేశాడు. వెంకటేశ్వర ఏబి వెంకటేశ్వర నాకు చేశాడు డీజీ గారు. ఓకే. చేసి సార్ చెప్పారు మిమ్మల్ని పద్మనాభం గారి కార్యక్రమానికి వెళ్ళొద్దన్నారని చెప్పేసి చెప్పారు. నేను ఆగలేదు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆగుతానా? ఆగరు. మీ అవసరాల కోసం మీరు మాట్లాడుతున్నారు తప్పితే నేనేంటి అనేటువంటిది మీకు తెలుసున్న వ్యక్తిగా అప్పుడు ఈవేళ ముఖ్యమంత్రిగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. మాజీ ముఖ్యమంత్రి. అవును. ఆవేళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆవేళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పేసి మీరే నాకు ఫోన్ చేశారు, గుర్తుపెట్టుకోండి. అంటే సార్ ఇక్కడ నాకు డౌట్, నిజంగానే చంద్రబాబు గారు చెప్పుంటారా లేకపోతే ఆయన చెప్పుంటారు? లేదు, చెప్పకుండా ఈయన ఎందుకు చెప్తారు? ఓకే. ఆయన చెప్పారనే కదా చెప్పాడు ఈయన. అవును. చంద్రబాబు నాయుడు సీఎం గారు వైజాగ్లో ఉన్నారు. ఇప్పుడు వైజాగ్ ఏదో మీట్ జరుగుతుంది. అవును. నేవల్ ఫ్లీట్ ఏదో. అవును. దానికి మోడీ గారు కూడా వస్తున్నారని చెప్పేసి అందరూ అక్కడ ఉన్నారు. ఆ టైంలో ఫోన్ చేసి ఆ నెక్స్ట్ డే నుంచి నిరాహార దీక్షలో కూర్చున్నాడు ముద్రగడ పద్మనాభం గారు. అవును. ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్షలో కూర్చున్న తర్వాత వెళ్ళటానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను నిరాహార దీక్షలో కూర్చుంటే వెళ్తే బాగోదు, ఎమ్మెల్యేగా ఉండి కూర్చుని ముందే వెళ్ళి మాట్లాడొద్దాం అనేటువంటి ఉద్దేశంలో నేను వెళ్తుంటే నన్ను సీఎం గారు వెళ్ళొద్దన్నారు మిమ్మల్ని అని చెప్పేసి ఈ ఏబి వెంకటేశ్వర గారే నాకు ఫోన్ చేసి చెప్పాడు. నా పక్కనే బోండా ఉమా గారు కూడా ఉన్నాడు. బోండా ఉమా గారికి ఏమో రాజప్ప గారు ఫోన్ చేశాడు, నాకు ఈయన ఫోన్ చేశాడు. చేస్తే నేను ఏబి వెంకటేశ్వర గారితో చెప్పాను, నేను ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా వెళ్ళట్లేదు. ఒక కాపు ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం ఒక ఉద్యమం చేస్తుంటే ఒక కాపోడుగా నేను ఆయనతోటి మాట్లాడటానికో మద్దతు ఇవ్వటానికో ఆయన కలిసి విషయాలు మాట్లాడటానికో వెళ్తున్నాను. రేపు నిరాహార దీక్ష ఆమర నిరాహార దీక్ష రేపు నుంచి ప్రకటించాడు ఆయన. రేపు కూర్చుంటే మళ్ళీ నేను వెళ్ళటం కుదరదు. అందుకని ఇప్పుడు వెళ్ళి వస్తున్నాను. నేను ఒక కాపోడికి వెళ్తున్నాను తప్పితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వెళ్ళట్లేదని చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర గారు. మీరు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అటువంటి
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే వెళ్ళొద్దంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారని చెప్పడం అనేటువంటిది బురద జల్లేటువంటి రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు చేయడానికి మీరు మాట్లాడుతున్నారు తప్పితే నేను ఆయన చెప్తే వెళ్తానో లేదా అనేటువంటిది మీకు తెలుసున్నటువంటి విషయమే. అవును, మీరు అప్పట్లో జక్కంపూడి రాజా గారి మీద ఒక ఎస్ఐ గారు విచక్షణారహితంగా ఆయనతో ప్రవర్తించి ఆయన మీద దాడి చేసినప్పుడు కూడా మీరు అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేగానే ఉన్నాను. మీరు అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరామర్శించి గట్టిగా పరామర్శించి ఎస్ఐని సస్పెండ్ కూడా చేయడం జరిగింది అప్పట్లోని. ఓకే, ఎస్ఐని సస్పెండ్ చేశారు. మీ ప్రోత్సాహం అది. నేను అప్పుడు గవర్నమెంట్లోనే సస్పెండ్ చేయించాను. అంటే ఎక్కడా కూడా రాజకీయం సెకండరీ, కులమా రాజకీయమా అనే పరిస్థితి వస్తే మీ జీవితంలో మీరు ఎటువైపు మొగ్గు చూపుతారు సార్? అంటే రాజకీయాలు అనేటువంటివి వస్తుంటాయి, పోతుంటాయి. ఈరోజు ఉండేటువంటి రాజకీయాల్లో కార్పొరేట్ వ్యవస్థల కింద తయారైన రాజకీయ పార్టీలు మనకి ఇష్టం లేకపోయినా మనమే వచ్చేస్తాం, వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనల్ని పంపించేస్తారు. అవును, అందుకని చెప్పేసి రాజకీయ పార్టీలు అనేటువంటి దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే, నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను కాబట్టి అది తెలుగుదేశంలో ఉన్నా వైసీపీలో ఉన్నా ఆ పార్టీ లీడర్ యొక్క గౌరవానికి తగ్గట్టుగానే ఉండటం జరుగుతుంది. అయితే అది రాజకీయాల వరకు నేనున్న రాజకీయ పార్టీ నా నాయకుడికి గౌరవం పెరిగేటువంటి విధంగా ప్రవర్తిస్తాం. ఎక్కడ ఇబ్బంది కలిగేటువంటి విధంగా మాత్రం మేము ప్రవర్తించినాం. కానీ అదే యువతల వైపుని కులం అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యి కమ్యూనిటీ విషయం వచ్చేటప్పటికి ఖచ్చితంగా కమ్యూనిటీ వైపునే మొగ్గు చూపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది నేను స్వతహాగా ప్రతి ఓళ్ళకి, అంటే ఏ మనిషి అయినా పుట్టుకతోటి మానవత్వంగా మనిషిగా పుడతాం. అవును, కానీ తల్లిదండ్రులను బట్టి ఒక కులం అనేటువంటిది సమాజంలో సహజంగా అందరికీ ఉన్నటువంటిది. అది అవును, నేను కాపు కులంలో పుట్టాను, కాపుగానే ఉంటాను. రాజకీయ పార్టీలు అనేటువంటిది మా పార్టీకి సంబంధించి రాజకీయాల విషయాలు వచ్చేటప్పటికి పార్టీకి సంబంధించినటువంటి విషయం మీదే నిలబడి ఉంటాను. నేనున్న పార్టీకి, ఏ పార్టీ ఉంటా పార్టీ. ఇప్పుడు మీరు వైసీపీలో ఉన్నారు కదా సార్? అవును. ఒకవేళ ఇదే పరిస్థితి ఇప్పుడు కందుకూరు ఘటన గనక రాయలసీమ జిల్లాల్లో జరిగి గనక ఉన్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి రాయలసీమ జిల్లాల్లో కందుకూరు లాంటి ఒక ఘటన జరిగితే అక్కడ మీ సామాజిక వర్గం చెందిన వారి మీద, రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఒకవేళ దాడి చేసి వారి మరణానికి కారణం అయితే అప్పుడు కూడా తోట త్రిమూర్తులు గారు ఇదే విధంగా స్పందిస్తారా? ఖచ్చితంగా, దాంట్లో అనుమానం ఉంది. ఈ పరిస్థితి రానివ్వం. ఎందుకంటే అప్పుడైతే డైరెక్ట్గా నేను ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ముందు ఆయనతోటే మాట్లాడి ఆ సమస్యను అంతవరకు రాకుండా చేయటం కోసం ప్రయత్నం చేస్తాను. ఓకే, వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వెళ్తాను. ఇల్లు అక్కడ చేసేది రాజకీయాలు కులాలకి అంటగట్టేటువంటి ఈ సమస్యను తీసుకొచ్చి కులాలకు అంటగట్టేటువంటిది వీళ్ళు చేస్తున్నారు తప్పితే ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళు మేమైతే ఆ దృష్టితో వెళ్ళలేదు. అసలు ప్రభుత్వమే దీని మీద స్పందించి ఉంటే మా అందరికీ పనే ఉంటుంది అక్కడ. అవును, మేము ఎందుకు వెళ్ళటం జరిగింది? సో ఎవరు స్పందించలేదు, అంతే కదా. వీళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నామజాపం చేయకుండా వాళ్ళకి రోజు గడవట్లేదు. ప్రతిదాన్ని పట్టుకొచ్చి ఆయనకి అంటగడతారు. ఎక్కడ జోగి రమేష్ గారు లిక్కర్ కేసు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అంటగడుతున్నారు. సిగ్గు ఉండాలి దేనికైనా. ఇప్పుడు ఈ కందుకూరు ఎపిసోడ్ అయిన తర్వాత మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు సార్? అసలు ఏం జరిగింది? లేరు కదా ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు. కందుకూరు ఎపిసోడ్ జరిగింది, ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఆ తర్వాత ఆయన ఏంటని అడగటం కానీ ఏం లేదు. అసలు దీని గురించి అసలు పట్టించుకోలేదు ఆయన. ఆయన అసలు ఊళ్ళోనే లేరు. అవును, 2 రోజులు 3 రోజులు అయింది. లండన్ పర్యటనలో ఉన్నట్టున్నారు. లండన్ పర్యటనలో ఉన్నారు. 2 days 3 days క్రితం వచ్చినట్టున్నారు ఆయన. మీరు మొన్న విజయవాడలో మాట్లాడుతూ ప్రెస్ క్లబ్లో ఎవరైతే మీ పక్కన ఉన్నటువంటి కాపు నాయకులు ఉన్నారో, మీరు మండపేటలో పోటీ చేసినప్పుడు మన ఎన్నికల్లో వాళ్ళు కూటమి గెలుపు కోసం వారు అక్కడ ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా నేనేం పట్టించుకోలేదన్నారు. ఎందుకని వాళ్ళ మీద మీకేం కోపం రాలేదా? మరి ఆ రోజు నన్ను నేను పట్టించుకోలేదని లేదు.
ఈ దాసర్ రాము అనేటువంటి వ్యక్తి కానీ లేకపోతే కొంతమంది కాపు సంఘ నాయకులు వీళ్ళందరితోటి నాకు గత 30 సంవత్సరాలుగా చాలా సన్నిహితమైనటువంటి దాసర్ రాము ఎవరో మీ ఈ రాష్ట్రంలో తెలియని రోజుల్లోనే దాసర్ రాము నాకు తెలుసు. ఓకే. దాసర్ రాముని పెట్టి అనేక కార్యక్రమాలు చేయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. అందుకని దాసర్ రాము నాకు బాగా తెలుసు. అయితే నేను మొన్న చెప్పింది మీరు అది ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారో తెలియదు కానీ దాసర్ రాము కాపు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మెండపేట నియోజకవర్గంలో నేను పోటీ చేస్తుంటే అక్కడికి వచ్చి కూటమి పార్టీని గెలిపించడం కోసం ప్రయత్నం చేశారు. యువతలు నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను గెలిస్తే ఒక ఎమ్మెల్యేగా అవుతాను, అవును, కూటమి గెలిస్తే ఎప్పుడన్నా అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు పనిచేశారు. నాకు వ్యతిరేకం కాదు అక్కడ. ఓకే. అక్కడ పరిస్థితులు అలా వచ్చాయి. నాకు వ్యతిరేకం కాదు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు, వైసీపీ పార్టీకి వ్యతిరేకంగానే. అవును, ఆ రోజు వ్యక్తిగతంగా మీరు గెలవాలి, మీ మీద అభిమానం ఉంది, గెలిపించాలని చెప్పేసి. మరి ఈయన మాట్లాడుతూ ఏదో ప్యాకేజీలు తీసుకుని వచ్చాడు అనేటువంటిది అవును మాట్లాడుతూ ఉన్నాం. చాలా దుర్మార్గమైనటువంటి విధంగా కాపు జాతిని కించపరిచే విధంగా అమ్ముడుపోయేలా కనపడుతున్నారా కాపు జాతి వాళ్ళకి వీళ్ళ అవసరాల కోసం? ఏంటి ఆ మాటలేంటి? ఇదే దాసర్ రాము కానీ కాపు సంఘాలు కానీ 2024 ఎన్నికల్లో ఈ కూటమిని గెలిపించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు వాళ్ళకి వీళ్ళు? అవును, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి ఏం ప్యాకేజ్ ఇచ్చి తిప్పుకున్నారు? అప్పుడు ఎలా కనపడుతున్నారో, అమ్ముడుపోయే వాళ్ళ కనపడుతున్నారా మీకు? చాలా తప్పు ఇది. ఒక రాజకీయ పార్టీలో అనేక కులాలు ఉంటాయి. అవును, వీళ్ళకి అవసరం అయితే కులం పేరు తీసుకొస్తారు పైకి, వీళ్ళకి అవసరం లేకపోతే అబ్బాయి కులాల గురించి మాట్లాడకూడదు అంటారు. అసలు ఈ కందుకూరు సంఘటనలో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అక్కడ వెళ్ళి ఆ సమస్యను అక్కడ పరిష్కరించి జరిగినటువంటిది ఏంటనేటువంటిది వాళ్ళు బాధ్యత తీసుకుని ఉంటే కాపు సంఘాలకి అవసరం ఏముంది దీంట్లో? అవును. తర్వాత మాలాంటి వాళ్ళకి ఎక్కడో ఆ జిల్లాల నుంచి ఈ జిల్లాకు వచ్చి మేము స్పందించవలసినటువంటి అవసరం ఏముంటుంది? అవును, ఆయనే మాట్లాడుతున్నారు కదా, ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడాడు కదా. ఏంటి ప్రభుత్వం 4 రోజులు 5 రోజుల ముందు దీని మీద స్పందించి ఉండుంటే ఈ గొడవ లేదని ఆయనే చెప్తుండే ఒకవైపు నుంచి. అంటే ప్రభుత్వం స్పందించలేదనేటువంటిది ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా. అవును. మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంటగడతాడు దీన్ని? ఇంకోటి అన్నారు, సొంత డబ్బులు ఎందుకు, మీరు ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తారు, అవసరమైతే మీ జేబులో వేయండి, లేకపోతే మాలాంటి వాళ్ళందరూ జోల పడతా ఉన్నాడు. అంటే ఈ కాపు జాతి జోలు పట్టుకునేటువంటి విధంగా కనపడుతుంది మీకు. మీరు డబ్బు ఉన్నటువంటి సంపన్న వర్గం అయితే అయి ఉండొచ్చు, కానీ ఎదుటోళ్ళని అంత కించపరిచే విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు. జోలు పట్టుకు మాట్లాడేటువంటి ఏమిటి ఆ విధానం ఏంటి? ఈ సంఘటనలోనే ఇచ్చారా? ఏదో చట్టం కూడా చెప్పి, క్రిమినల్ యాక్ట్ చెప్పి అటువంటి ప్రచారం చేసినటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి యాక్ట్ కూడా చెప్పాడు ఆయన. అవును, అవును, కేసులు పెట్టమని అన్నారు ఆయన. అదే యాక్ట్ చెప్పేటువంటి వ్యక్తి ఈవేళ ప్రభుత్వం ఏదో ఇండైరెక్ట్గా ఏదో పోస్ట్ ఏదో చేస్తున్నట్టున్నారని చేయట్లేదా? నాకైతే గుర్తులేదు, ఏదో ఇచ్చినట్టున్నారు ఆయన. రిజెక్ట్ చేశాడేనా? మరి అటువంటి వ్యక్తి ఆ పార్టీకి అంత కొమ్ము కాసేటువంటి వ్యక్తిగా ఈ రకంగా మాట్లాడటం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు? అంటే వీరయ్య చౌదరి గారికి ఇచ్చినప్పుడు లోకేష్ గారు వెళ్ళి పలకరిస్తాడు. వీరయ్య చౌదరి గారు చనిపోతే లోకేష్ గారు భార్య కూడా వెళ్ళిందని అన్నారు, నాకు తెలియదు కానీ మరి ఆ కుటుంబంతో వాళ్ళకి సన్నిహితం ఉంటే చంద్రబాబు గారు కూడా వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు, పలకరించారు అని చెప్తున్నారు. అంటే మీరు చేస్తే అది చాలా ఉన్నతమైనటువంటి విధానం. వేరే వాళ్ళు చేస్తే దానికి ఇంకో రకమైనటువంటి పేర్లు పెట్టమా? ఇది ఇది ధర్మమా మీకు? ఈ రకమైనటువంటి తప్పుడు రాజకీయాలా మీరు చేసి? చాలా తప్పు ఇది. ఏబి వెంకటేశ్వర లేదా అమ్ముడు పోయేవాళ్ళు వెళ్ళినట్టు అక్కడికి మాట్లాడటం. ఇంకొక మాట మాట్లాడారు ఏబి వెంకటేశ్వర మాట్లాడినప్పుడు, ఏదైతే ఇచ్చినటువంటి సహాయం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎందుకు చెయ్యాలి, ఎవడు అబ్బసొమ్ము అని చెప్పి చేస్తున్నారు, మీరు చేస్తున్నారో
అనేటువంటిది మాట్లాడాడు. సంవత్సరానికి చాలా హత్యలు జరుగుతామని వాళ్ళందరికీ చేసి వాళ్ళందరికీ చేస్తారా అనేటువంటిది మాట్లాడాడు. అవును. ఓకే, పర్వాలేదు. ఈ మాటలు అన్ని సందర్భాల్లోనే మాట్లాడితే ఆయన నిజాయితీని శంకించవలసిన పని లేదు. ఒక కులం మీద అక్కస్ కక్కుతూ మాట్లాడినటువంటి మాటలుగా కనపడుతున్నాయి కదా ఇక్కడ. అంతకు ముందు జరిగినటువంటి సంఘటనలో ఇదే విధానం మాట్లాడాలి కదా. ఎప్పుడన్నా మాట్లాడారా? లేదు. ఈ విధంగా మాట్లాడటం ఆయన తప్పు కదా ఇది. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం చేసినటువంటి సహాయం అన్నారు, ఆలస్యంగా ప్రభుత్వం స్పందించింది అన్నారు. మీ అందరు పోయి అక్కడ మాట్లాడి గట్టిగా మీ బలంగా వాయిస్ ఇవ్వబట్టి స్పందించింది ప్రభుత్వం, లేకపోతే అవును ఎవరికి అవసరం ఇది? అవును, మర్చిపోయావు ఆ సంఘటన. అవును, దాన్ని ఏదో ఆర్థిక లావాదేవీలు అంటారు, కాదు అదే ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఎలాగ అనుకూలం అయితే అలా ప్రచారం చేస్తారు, దాంట్లో ఏమీ అనుమానం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏపోతే త్రిమూర్తి గారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఆ ప్యాకేజీ గురించి చెప్పారు. దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా అడిగారు ఆయన, లేకపోతే దానికి ఏమైనా జీవో ఇచ్చారా అనేటువంటిది అడుగుతున్నారు. 2 రోజుల నుంచి ఆయన 3 రోజులు 4 రోజులు అయింది మాట్లాడి, ఇవాళ వరకు ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. మాకు కూడా అనుమానాలు వస్తున్నాయి. దానికి ఆ చట్టబద్ధత లేకపోతే కంటి తుడుపు కింద ఏదో అంతంత మాత్రాన ఈ ఉద్యమాన్ని తొక్కిపెట్టడం కోసం, తాత్కాలికంగా చేయటం కోసం అనేటువంటి ప్రయత్నం కానీ చేశారా అని అనుమానం వస్తుంది మాకు. ఎందుకంటే చెక్కులు ఇచ్చారు కదా సార్, చెక్కులు ఇస్తారు. పొలం అయితే ఇవన్నీ పొలము కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా చెప్పింది ఇవన్నీ మా అనుమానం ఏంటంటే ఇస్తారు ఎవరు అని, ఇస్తారో ఎవరో మాకు అయితే అనుమానం లేదు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఈ చట్టం అంతా తెలుసున్నటువంటి వ్యక్తిగా ఆయన మాట్లాడేటంటే మాకు అనుమానం వస్తుంది. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న పార్టీ నుంచి మాట్లాడించారు ఆయన్ని, లేకపోతే ఆయనకు తెలుసున్నటువంటి చట్టాన్ని చెప్పాడు ఆయన. ఓకే, చెప్పున్నాడంటే ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉండుంటే మాకు కూడా అనుమానం వస్తుంది. అది మాకు ఇప్పటి వరకు అయితే అనుమానం లేదు, కానీ ఆయన మాట్లాడిన తర్వాత మాకు అనుమానం వస్తుంది. ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు చెప్పాలి? ఆయన హోంమంత్రి గారు. ప్రజల్లో వచ్చినటువంటి అనుమానాలను నివృత్తి చేయడం అనేటువంటిది ఎవరి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం అయితే మాట్లాడలేదు. ఏబి వెంకటేశ్వర మాట్లాడిన దానికి ఖండన ఇవ్వాలి కదా వాళ్ళు. అంటే తర్వాత మాకేం సంబంధం, ఆయనతో మా సంబంధం లేదంటారేమో సార్. ఆయనకి సంబంధం లేకపోవచ్చు, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో మాటల మీద మాత్రం సంబంధం ఉంది కదా. ఆయన చెప్పినటువంటి దాన్ని ఆయన ఒక సమస్యని లేవనెత్తాడు. దీనికి చట్టబద్ధత లేదు, దీనికి ఒక జీవో లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పారు. అవును, ఆ చెప్పినటువంటిది మాకు కూడా అనుమానం వస్తుంది. ఏదో 4 రూపాయలు చేతిలో పెట్టేసి చెక్కులు ఇచ్చారు కదా అయిపోయింది అనేటువంటిది చేసేటువంటి పరిస్థితి ఉందేమో అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేమందరం కూడా అనుమానం పడినాం. వెంకటేశ్వర మాట్లాడిన తర్వాత మాకు, లేకపోతే ముందు అయితే అనుమానం లేదు. సో ఇప్పుడు ఈ అనుమానం ఇంకంతే ఉంది మీకు. ఈ అనుమానాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏబి వెంకటేశ్వరరావుకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం మీదే ఉంది. త్రిమూర్తులు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆయన అభిమానులతో పాటు ఆయన సామాజిక వర్గం, అంటే మీరు అదే సామాజిక వర్గం కాబట్టి ఈ సామాజిక వర్గం అంతా కూడా కోరుకుంటుంది. సో మరి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటనేటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక సందర్భంగా నన్ను మీలాగే ప్రెస్ వారు మాట్లాడితే అప్పుడు కూడా చెప్పడం జరిగింది. కమ్మవారు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ సామాజిక వర్గం కోరుకుంటుంది, రెడ్లు సామాజిక వర్గం నుంచి రెడ్లు కోరుకుంటారు, కాపోళ్ళు ముఖ్యమంత్రి కావాలనేటువంటిది కోరుకోవడం అనేటువంటిది ఇదేం తప్పని నేను అనుకోవట్లేదు. ఇప్పటి నుంచో అందరిలో ఉన్నటువంటి ఒక కోరిక. అయితే మీరు ఇప్పుడు అది కోరుకుంటారంటున్నారు, కోరుకుంటాం. కానీ ఆయన ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం అవసరం ఈ రాష్ట్రానికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే చెప్పిన తర్వాత దాని గురించి మాట్లాడుకునే ఉపయోగం ఏముంది ఇక్కడ? మనం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సొంతగా నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానంటే మీలాంటి వాళ్ళు అందరూ వెళ్తారా? అది అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ముచ్చుకుని ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటిది ఆయన స్వయంగా శాసనసభలో చెప్పారు, ఇంకా బయట 1-2 సందర్భాలుగా కూడా చెప్పారు. నిన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా, అవును, అంటే మోడీ గారు వచ్చినటువంటి చెప్పిన సందర్భం వేరు, కూటమి ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు అవసరం ఉందనేటువంటిది
ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటిది కూడా ఆయన వ్యక్తం చేశారు. ఇంకప్పుడు ఈయన ముఖ్యమంత్రి అనేటువంటి దాని గురించి మనం చర్చించుకుని మాట్లాడేటువంటి అవసరం లేదనుకుంటున్నాను నేను ఇక్కడ. కానీ చాలామంది వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు పవన్ కళ్యాణ్ గారిని కొన్ని సందర్భాల్లో టార్గెట్ చేశారు. కానీ తోట త్రిమూర్తులు గారు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారిని ఒక్క సందర్భంలో కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. అంటే ఆయన మీద విపరీతమైన ప్రేమ అభిమానం ఉంది మీకు. చిరంజీవి గారితో కూడా ట్రావెల్ అయ్యారు కదా మీరు. కాదు సందర్భాన్ని పుచ్చుకొని మాట్లాడతాం, రాజకీయాలే మాట్లాడతాం. కులాభిమానం ఎవరికి ఉండదో అందరికీ ఉంటుంది. లేదని చెప్తే అది తప్పు. అది వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పినా, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా నాకు కులాభిమానం లేదనేటువంటి చెప్తే మాత్రం అది ఊరికే మీడియా ముందు చెప్పటం కోసమే తప్పితే చూస్తున్నాం కదా సమాజం ఎలా తయారైపోయింది, ఎలా ఉన్నది అనేటువంటిది. సో ఆయన మీద అభిమానం అయితే ఖచ్చితంగా మీకు ఎప్పటికి ఉంటుంది రాజకీయాలకు అతీతంగా. చిరంజీవి గారి మీద చాలా అభిమానం నాకు. ఆయన కోసం ప్రజారాజ్యంలో కూడా వెళ్ళారు కదా మీరు. వెళ్ళాం. తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్తే ఆయనతో కాంగ్రెస్లోకి వెళ్ళాం. కానీ జనసేనలోకి వెళ్ళలేదు మీరు. జనసేనలోకి వెళ్ళలేదంటే రాజకీయాలు వేరు, కులం వేరు అనేటువంటిది అనేక సందర్భాలుగా చెప్పాం. కులాభిమానం ఉంది నాకు. రాజకీయంగా మరి నాకు ఉండేటువంటి పరిస్థితుల్లో నా నిర్ణయాలు నేను తీసుకుంటాను. ఈ కార్పొరేటివ్ వ్యవస్థలాగా తయారైనవి ఇప్పుడు పాలిటిక్స్, రాజకీయాలు. అవును, దాన్ని బట్టే మనం కూడా కాలంతో పాటు నడవాలి, ఇంకా తప్పదు. సో పోతే మొత్తానికి రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాపులకి ఎక్కడైనా అన్యాయం జరిగితే పార్టీలకు అతీతంగా మాట్లాడటానికి ఒక గొంతు తోట త్రిమూర్తులు గారి రూపంలో ఉంది అని ఆ వర్గం అనుకోవచ్చా? ఖచ్చితంగా దాంట్లో అనుమానం ఉంది. అయితే కాపులు అనేటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకొక అమ్మ, ఇంకో రెడ్డి అనేటువంటిది ఏదో దళిత వర్గాలు కానీ ఎవరన్నప్పటికీ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటిది అన్ని కులాల్లోనే ఉంటారు. అవును, మోసం చేసేవాళ్ళు కానీ దుర్మార్గులు కానీ ప్రతి కులంలోనే ఉంటారు, లేరని అంటానికి లేదు. ప్రతిదాన్ని భుజాన్ని వేసుకుని వెళ్ళాం. అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ నేను నా స్పందన నేను ఇప్పిస్తాను. తప్పు చేసి అన్యాయం చేసి ఎవడో ఆస్తులు దోసేసుకుంటుంటే, లేకపోతే ఎవడో ఇంకోటి చేస్తుంటే, తప్పుడు పనులు చేస్తే దాన్ని సమర్థించడానికి నేను సిద్ధంగా లేను. కానీ ఎంత చిన్నవాడికి అన్యాయం జరిగినా, అతన్ని అనగదొక్కుతున్నారో, అతన్ని ఈ కందుకూరులాంటి సంఘటనలు జరుగుతుంటే మాత్రం తప్పనిసరిగా నేను స్పందిస్తాను. దాంట్లో అనుమానం ఉంది. ముద్రగడ పద్మనాభం గారి ప్లేస్ని భర్తీ చేయబోతున్నారా? ముద్రగడ పద్మనాభం గారు ప్లేస్ని భర్తీ చేయడానికి ముద్రగడ పద్మనాభం గారు వేరు, తోట త్రిమూర్తులు వేరు. నాకు సహజంగా ఏదైతే అనిపిస్తుందో, ఏమున్నదో అది చేస్తుంది తప్పితే ఒకళ్ళ ప్లేస్ ఆయన స్థానాన్ని నేను భర్తీ చేయటం, నా స్థానాన్ని ఇంకొకరు భర్తీ చేయటం, ఇది మనం ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ముద్రగడ పద్మనాభం గారు స్థానం భర్తీ చేయటం, లేకపోతే ఇంకొకరి స్థానం భర్తీ చేయటం మనం అనుకుంటూ వచ్చేది కాదు. నేనైతే ఎవరికి ఈ సామాజిక వర్గంలోనే కాదు, ఇంక వేరే సామాజిక వర్గాల్లో కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే స్పందించడం అనేటువంటిది సర్వసాధారణంగా అందరికీ తెలుసున్నటువంటి విషయం. అవును, ఇప్పటికీ పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించుకుంటూ వస్తున్నారు జనం. అంటే 30-35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ప్రజలతోటి సమస్య వచ్చినప్పుడు నేను ఉంటాను, నాతోటి ప్రజలు ఉంటారు. చివరిగా గెలిపోవటములు అనేటువంటి అప్పుడుండే పరిస్థితుల్లో ప్రభుత్వాలని గెలిపించడం కానీ ఓడించడం కానీ అప్పుడుండే పరిస్థితులు కొలితే అప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. చివరిగా ఒక ప్రశ్న తోట త్రిమూర్తులు గారు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మీ సామాజిక వర్గం యొక్క పరిస్థితి ఎలా ఉంది? సరే, మా సామాజిక వర్గం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది నేను చెప్పను, కానీ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అనేటువంటిది మాత్రం ఎక్కడికి వెళ్ళినా దోపిడీ వ్యవస్థ కింద ఉంది. ఆయా నియోజకవర్గాలకి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదొక సామ్రాజ్యం కింద గిరిగీసేసి ఇసుక, మద్యం, పేకాట్లో, కోడిపందాలు నిన్న మొన్న చూపిస్తున్నారు. పేకాట్లో ఎప్పుడన్నా ఈ రకమైనటువంటి చర్చ జరిగిందా రాష్ట్రంలోని? కోడిపందాలు, పాకాట్లు అనేటువంటి గోదావరి జిల్లాలోనే కదా, అన్ని చోట్ల కూడా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తుని ఆర్గనైజ్డ్గా ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి
మామూలు పుచ్చుకుని ఈ రకంగా జరిగినటువంటి సందర్భం ఎప్పుడన్నా చూసారా ఎవరన్నానే? వైసీపీలో ఎప్పుడు జరగలేదు సార్. వైసీపీలోనే కదా అసలు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పుడు లేదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది, అప్పుడు పేకాట్లో కోడి పందాలు అనేటువంటివి ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తుని ఎమ్మెల్యేలు ఆర్గనైజ్ చేసినటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారే దీని మీద ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భం కూడా చూసాం. డిఎస్పీ భీమవరం డిఎస్పీ గారి మీద విచారణ మీద చేయమని కూడా చెప్పారు. సరే, నిన్న కాక మొన్న జరిగినటువంటి ఈ పక్కన చూసుకుంటే ఆయన కొడుకుపూడి శ్రీనివాస్ గారు గంజాయి ఎక్కువగా జరుగుతుంది, గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి, దాంట్లో ఒక ఎంపీ ఇన్వాల్వ్ అయ్యాడని కేసీఆర్ చిన్ని గారి మీద చిన్ని గారి మీద మాట్లాడాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఇది? పరిపాలన ఎలా ఉందని నన్ను అడుగుతారంటే ఇవన్నీ చూసిన తర్వాత కూడా అన్నకు మీరు పరిపాలన ఎలా ఉన్నది అనేటువంటిది కనపడుతుంది కదా. ఎన్ని మార్కులు వేస్తారు 100కి ప్రభుత్వానికి మీరు? ప్రజలు చెప్తారు ఎన్ని మార్కులు వేస్తారు రేపు ఎన్నికలు వచ్చినప్పుడు. మీ ఆలోచన ఉంటుంది కదా. అదే నా ఆలోచన. నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను, నేనేయటం కాదు మార్కులు, ప్రజలు వేయాలి. అక్కడ ఏం చేస్తారు అనేటువంటిది ప్రజలు వేస్తారు. లిక్కర్ అనేటువంటిది బహిరంగంగా దొరికిపోతే ఒక ఫ్యాక్టరీ పెట్టేసి ఫ్యాక్టరీలో తయారు చేసేసేటువంటి విధానం ఉంటే దాన్ని పట్టుకొని జోగి రమేష్ అని చెప్తున్నారంటే సిగ్గా ఉందా? అసలు అర్థం ఉందా దాంట్లోని? జోగి రమేష్ పేరు చెప్పించేందుకు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పించవచ్చు కదా. మరి ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున దుమారం జరుగుతున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు దాని మీద అడుగుతున్నారు కదా. ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి ఉన్నవాళ్ళు కానీ లేకపోతే జోగి రమేష్ మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి జోగి రమేష్ పేరు ప్రత్యేకంగా చెప్పించేశారు ముద్దాయి చేత, అంతే కదా. జోగి రమేష్ పేరు చెప్పించిన తర్వాత జోగి రమేష్ సిబిఐ ఎంక్వైరీ చేయండి అన్నాడు. లైవ్ డిటెక్ట్ టెస్ట్ కూడా నేను సిద్ధం అన్నాడు, దాన్ని సిద్ధం అన్నాడు. మరి ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? ఇది మీరు సిట్ అయ్యేటువంటి సిట్ వేసి చేతులు దులుపుకుందామనా లేకపోతే మీకు కావాల్సిన విధంగా రిపోర్ట్ తెప్పించుకుందామనా? మీరు సిబిఐ ఎంక్వైరీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టేస్తుందని ఏదో చెప్తున్నారు. మొన్న ఏదో ఒక చర్చలో ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి విషయం మీద సిబిఐ ఎంక్వైరీ అడిగాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి విషయంలోనే కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేసేవాడు కదా. అప్పుడు తెలియదా 10 సంవత్సరాలు పడుతుందో 15 సంవత్సరాలు పడుతుందో? ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేటువంటిది కాదు, ఎంత నిజాయితీగా ఎంక్వైరీ ఉంటుంది అనేటువంటిది ముఖ్యం ఇక్కడ. మరి ఉప ముఖ్యమంత్రి గారి శాఖ పరిపాలన ఎట్లుంది తిరుమూర్తులు గారు? వాటిలోకి మీరు అన్నీ చూస్తున్నాం, మనం టీవీల్లో వస్తున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. అదే పార్టీలో ఉన్నటువంటి రఘురామకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నాడో చూసాం. మీకు కోపం వచ్చిందా ఆయన మన మాట్లాడిన మాటకి? నాకెందుకు కోపం వస్తుంది? ఆయన ఏం చెప్తున్నాడు, ప్రతి దాంట్లో నేను అలా చేసుకున్నాడు అన్నట్టు మాట్లాడి, అంటే అది రకరకాలుగా మీరు అర్థం చేసుకున్నాడు, అటు ఇటు తిప్పి మాట్లాడుతున్నాడు ఆయన. చూసాం మనం. వాళ్ళ పార్టీలో వాళ్ళే చెప్పుకున్నప్పుడు ఆయన ఎవరి పరిపాలన ఎలా ఉందనేటువంటిది మనం ఎలా చెప్తాం దానికి? ఓకే, సో వాళ్ళకే తెలియాలంటారు, అంతే కదా. వాళ్ళకి తెలిసి ప్రజలకు తెలుస్తుంది అంటున్నాను నేను. సో గోదావరి జిల్లాలో కూటమి వీక్ అవుతుందా సార్? వీక్ అయిందా లేదా అనేటువంటిది ఇప్పుడు ఎన్నికలు వస్తే తెలుస్తుంది. ఎన్నికలు ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా. సో త్రిమూర్తులు గారు భవిష్యత్తులో ఏమన్నా పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా? నేను అప్పుడు చెప్పాను, ఎప్పుడు చెప్పాను, ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు అనుకూలంగా ఉందే, మంచి పనులు చేస్తుంది అనుకుంటే ఆ పార్టీని స్వాగతిస్తాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు ఏంటో చూసిన తర్వాత పార్టీ మారరా అనేటువంటిది మీరు నన్ను అడగటం కూడా అది కరెక్ట్ కాదనేటువంటిది నా ఉద్దేశం. రైట్. ఇది పరిపాలనా విధానం కానీ ప్రజల్లో ఉండేటువంటి విధానం కానీ తెలుగుదేశం ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు ప్రవర్తన లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకునేటువంటి ఆరోపణలు కాదు, వాస్తవాలు. అవునా? అవన్నీ మాట్లాడి ఇవన్నీ చూసిన తర్వాత ఈ ప్రశ్న అడగడం కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. సో మండపేట మళ్ళీ రామచంద్రపురమా సార్? అది మా నాయకుడు నిర్ణయించే దాన్ని బట్టి ఉంటుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. బ్యాలెన్స్ చేసుకోవడం కాదు, అది నా నైజం.
దాంట్లో బ్యాలెన్స్ అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా సార్. అందరూ గొడవ నేను చెప్పట్లేదు, నా గురించి నేను చెప్తాను. ధన్యవాదాలు తోట తిరుమూర్తులు గారు. మరిది చూశారు కదా, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దాడులు దౌర్జన్యాలు జరిగినా, ఏ వర్గానికి అన్యాయం జరిగింది అని తెలిసినా ఖచ్చితంగా తన వంతు ప్రశ్నించడం కోసం తాను ఉంటానని, అండగా నిలబడటం కోసం తాను ముందడుగు వేస్తానని చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.